హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు అందరూ? నేను బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలని కోరుకుంటున్నాను. ఈరోజు మన వీడియో ఏంటి అంటే, చూసారా, రెడీ అయిపోయి స్టార్ట్ అయిపోతున్నాను. ఎక్కడికి ఏంటి అనేది వెళ్తూ మాట్లాడుకుందాం పదండి. ఇక్కడైతే నేను ఇంటి దగ్గర నుంచి స్టార్ట్ అయిపోయి బయటకు వచ్చేసాము. చూసారా, పైన మెట్రో వెళ్తుంది. నాకు ఈ మధ్య హైదరాబాద్లో ఎప్పుడు మెట్రో చూసినా కూడా నాకు ఒక విషయం గుర్తొస్తుంది. ఏంటి అంటే, నేను అంతకుముందు జాబ్కి వెళ్ళేదాన్ని. జాబ్కి వెళ్ళేటప్పుడు డైలీ కూడా మెట్రోలో ట్రావెల్ చేసి వెళ్ళేదాన్ని. మా ఇంటి దగ్గర నుంచి మా ఆఫీస్కి వచ్చి 1 అవర్ జర్నీ ఉంటుంది మెట్రోలో. 1 అవర్ కూడా డైలీ నుంచునే వెళ్ళేదాన్ని. అసలు ప్లేస్ అనేది ఉండేది కాదు. ఒకవేళ ప్లేస్ దొరికింది అంటే ఏదో అచీవ్ చేసినట్టు ఫీల్ అయిపోయేదాన్ని అనమాట. వెంటనే హస్బెండ్కి కాల్ చేసి, లేదంటే ఇంటికి వచ్చిన తర్వాత అయినా మర్చిపోకుండా ఈరోజు నాకు ప్లేస్ దొరికింది అని చెప్పేదాన్ని. అండ్ ఇక్కడ చూస్తున్నారా, రోడ్డు మీద అందరూ కలర్స్తో ఉన్నారు. ఏంటి అంటే, ఇది హోలీ రోజు తీసిన వ్లాగ్ అనమాట. అందరూ కూడా హోలీ సెలబ్రేషన్స్లో మునిగిపోయారు. మేమైతే హోలీ చేసుకోలేదు. అండ్ రోడ్డు మీద కూడా చూసారా, అంత కలర్స్ ఉన్నాయి. ఈ రోడ్ చూసారా, చాలా బాగుంది చెట్లతో. ఇది ఎక్కడ అంటే ట్యాంక్ బండ్ దగ్గరలో అనమాట. అండ్ ఇంతకీ మేము ఎక్కడికి వెళ్తున్నామో చెప్పలేదు కదా, మీరు ఆల్రెడీ థంబ్నెయిల్ చూసే ఉంటారు, మీటప్ విత్ ఫ్రెండ్స్ అని. అవును, ఫ్రెండ్స్ని కలవడానికి వెళ్తున్నాము. రెస్టారెంట్లో ప్లాన్ చేసుకున్నాము. ఎక్కడ అంటే గచ్చిబౌలిలో బార్బిక్యూ థీమ్డ్ రెస్టారెంట్కి వెళ్తున్నాము. కాలేజ్ డేస్లో ఉన్నప్పుడు హోలీ బాగా చేసుకునే వాళ్ళం. ఇప్పుడు అందరూ కూడా అలా కలర్స్ జల్లుకుని వెళ్తుంటే కాలేజ్ డేసే గుర్తొస్తూ ఉన్నాయి. చూసారా, రోడ్డు మీద ఎక్కడ చూసినా కూడా అలానే జల్లుకుని ఫుల్ కలర్స్తో నిండిపోయి వెళ్తున్నారు. అండ్ అలానే ఎగ్స్ అలా కొట్టుకుంటూ ఉన్నారు. మేము వస్తుంటే మాకు ఎక్కడ మా మీద కూడా పడతాయా అని చెప్పి భయం వేసిందనమాట. ఈరోజు హాలిడే అయినా సరే ఇక్కడ ట్యాంక్ బండ్ దగ్గర ఎప్పుడు ఈ రోడ్డు ఫుల్ క్రౌడ్ ఉంటుంది. కానీ ఈరోజు అసలు క్రౌడే లేదు, ఎందుకో అర్థం కాలేదు. మేబీ అందరూ హోలీ ఈవెంట్స్కి వెళ్ళారేమో. అండ్ ఈవినింగ్ రిటర్న్ వచ్చేటప్పుడు మాత్రం క్రౌడ్ ఎక్కువ ఉంది. అండ్ ముందు చూసారా, వాటర్ ట్యాంకర్స్ వెళ్తూ ఉన్నాయి. ఇలా చాలా వరకు కూడా మేము మా ఇంటి దగ్గర నుంచి గచ్చిబౌలి వెళ్ళే వరకు కూడా చాలా వాటర్ ట్యాంకర్స్ కనిపించాయి. హైదరాబాద్లో కూడా వాటర్ స్కేర్సిటీ చాలా ఉంది. పైగా సమ్మర్ కదా, అందరూ జాగ్రత్తగా వాడుకోండి. అండ్ నేను ఈరోజు ఒక యూట్యూబర్ని చూశాను. ఆయన చాలామందికి ఇన్స్పిరేషన్ అనమాట. వాళ్ళ టీం మొత్తం కూడా. ఎవరు ఏంటి అనేది వీడియో చూస్తూ ఉండండి, స్కిప్ చేయకుండా చూపిస్తాను. అండ్ మేము రెస్టారెంట్ దగ్గరికి రీచ్ అయిపోయాము. అదే ఏన్షియంట్ స్టోన్ ఫ్లేమ్స్ అనమాట. ఇది గ్రిల్ అండ్ బార్బిక్యూ. చూసారా, అంబియన్స్ చాలా బాగుంది లోపల. అండ్ ఇక్కడ మ్యూజిక్ కూడా ఉంది. నేను కొంచెం మ్యూజిక్ రాగా యాడ్ చేస్తాను, చూడండి. అండ్ ఇంకా మా ఫ్రెండ్స్ అందరూ కూడా వచ్చేసారు. మేము ఫుడ్ తినడం అయితే స్టార్ట్ చేసాము. ఇది వచ్చేసరికి లావా స్టోన్ మీద డిషెస్ అనమాట. మీరు ఎప్పుడైనా ఈ లావా స్టోన్ మీద డిషెస్ అనేవి ట్రై చేశారా? ట్రై చేస్తే నాకు కమెంట్ సెషన్లో కమెంట్ చేయండి. నేనైతే ఈ రెస్టారెంట్లోనే చూశాను ఫస్ట్ టైం ఈ హాట్ లావా స్టోన్ అనేది. డిషెస్ అయితే చాలా బాగున్నాయి, చాలా వెరైటీస్ ఉన్నాయి అనమాట. ఇది ఇంకా ఇక్కడ బార్బిక్యూ కూడా ఉంది. వెజ్ నాన్ వెజ్ రెండూ ఉన్నాయి అనమాట. అయితే మా బ్యాచ్లో వెజ్ తినే వాళ్ళం ఉన్నాం, నాన్ వెజ్ తినే వాళ్ళం కూడా ఉన్నాం అనమాట. ఏది కావాలంటే అదే సర్వ్ చేస్తారు మనకి. అండ్ ఇక్కడ ఇంకొకటి చూసారా, పక్కన వాటర్ బాటిల్లో మనకి తులసి లీవ్స్ వేసి ఇస్తున్నారు, లైక్ డీటాక్స్ వాటర్ లాగా అనమాట. ఇంకా ఫుడ్ అయితే బాగా ఎంజాయ్ చేసాము. నేనైతే స్టార్టర్స్తోనే ఎక్కువ కడుపు నింపేసుకున్నాను. ఫుడ్ అయితే ఓకే, బాగానే ఉంది. అండ్ ఫ్రెండ్స్తో వెళ్ళాం కాబట్టి ఆబ్వియస్గా ఎంజాయ్ చేస్తాము. అండ్ ఇంకా మీకు మెయిన్ కోర్స్లో ఏమేమి ఉన్నాయని చెప్పి చూపించేస్తాను, చూడండి. ఇక్కడ కూడా మనకి మెయిన్ కోర్స్లో వెజ్ నాన్ వెజ్ రెండూ ఉన్నాయి. అలానే పైన ఇలా నేమ్స్ కూడా మెన్షన్ చేశాడు అన్నిటికీ. నాకైతే చాలా వరకు నేమ్స్ అయితే గుర్తులేవు. అండ్ ఇక్కడ నేను వీడియో తీస్తుంటే నా ఫ్రెండ్ నాకు హెల్ప్ చేస్తుంది, తీసుకోమని చెప్పి ఓపెన్ చేసి చూపిస్తుంది. అండ్ అలానే ఇక్కడ సాలెడ్స్ అవి కూడా చాలా ఉన్నాయి. అండ్ రంజాన్ కదా, రంజాన్ మంత్ స్పెషల్ హలీం కూడా ఉందన్నమాట. ఇక్కడ నేను హలీం టేస్ట్ చేశాను, బాగుంది. ఇందులో కొత్త కొత్త పేర్లు ఉన్నాయి అనమాట. నేనైతే స్టార్టర్సే ఫుల్ చేసుకున్నాను. సో మెయిన్ కోర్స్ దగ్గరకు అయితే నేను వెళ్ళలేదు. కొంచెం బిర్యానీ టేస్ట్ చేశాను, చికెన్ బిర్యానీ చాలా బాగుంది. ఇక్కడ మనకి నాన్ వెజ్లో చికెన్, మటన్, ఇంకా ఫిష్, ప్రాన్స్ ఇవన్నీ కూడా ఉన్నాయి. వెజ్లో అయితే పన్నీర్ అవి బాగున్నాయి.
అండ్ నేను డెజర్ట్స్కి ప్లేస్ ఉంచుకుని నేను మెయిన్ కోర్స్కి అయితే వెళ్ళలేదు. డెజర్ట్స్ ఎక్కువ టేస్ట్ చేద్దాము అని చెప్పి మెయిన్ కోర్స్ అయితే ఎక్కువ తినలేదు. అండ్ ఇక్కడ మీరు చూస్తున్నారు కదా చాక్లెట్ ఫౌంటైన్, అన్నీ కూడా చాలా వరకు అన్నీ ఉన్నాయి ఇక్కడ మనకి, డ్రింక్స్ కానీ. ఇంకా డెజర్ట్స్ అయితే చూసారా, బ్రెడ్ హల్వా, అట్లానే గులాబ్ జామున్స్, ఇంకా చాలా టైప్స్ ఆఫ్ స్వీట్స్ అనేవి ఉన్నాయి. ఇవన్నీ కూడా అవే. నేను మొత్తం కూడా ప్లేట్లో పెట్టుకుని తెచ్చుకున్నాను. అండ్ ఇక్కడ చూసారా కేక్ కటింగ్ కూడా, బర్త్డేస్ ఏమన్నా ఉంటే కూడా కేక్ కటింగ్ అనేది చేస్తారు. నేను అన్ని స్వీట్స్ కూడా తెచ్చుకున్నాను, కానీ స్వీట్స్ అయితే నాకు అంత టేస్ట్ అయితే అంత బాగాలేదు, ఓకేగా అనిపించాయి. అండ్ ఇది చూసారా ఐస్, మనం ఎప్పుడో చిన్నప్పుడు చూసుంటాము. ఇక్కడ ఈ రెస్టారెంట్లో ఇది స్పెషల్గా కనిపించింది. అండ్ ఫైనల్గా మేము తినేసిన తర్వాత కొన్ని పిక్స్ తీసుకున్నాము మా ఫ్రెండ్స్ అందరం కలిసి. లాస్ట్లో హోలీ కూడా చేసుకున్నాము. చూసారా అక్కడే రెస్టారెంట్లోనే కలర్స్ పెట్టారనమాట. ఇంకా హోలీ చేసుకుని ఇంకా తిరిగి బయలుదేరిపోయాము. ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నాము అంటే శిల్పారామం వెళ్తున్నాము, నేను మా హస్బెండ్ ఇద్దరమే. అండ్ ఇప్పుడు టైం వచ్చేసరికి ఈవినింగ్ 4:30 అయింది. అయితే శిల్పారామం వెళ్దామని ముందు ప్లాన్ అయితే ఏం లేదు, అప్పటికప్పుడు అనుకుని వెళ్తున్నాము. ఇక్కడ చూసారా డిఎల్ఎఫ్ అన్నమాట ఇది. అండ్ ఇంకా శిల్పారామంకి వచ్చేసాము. ఇక్కడ పార్కింగ్ ఫెసిలిటీ కూడా ఉంటుంది మనకి, 2 వీలర్ కానీ 4 వీలర్ కానీ పార్కింగ్ ఫెసిలిటీ ఉంటుంది. ఇంకా బైక్ పార్క్ చేసుకుని మేము వచ్చేసాం పైకి. ఇది వచ్చేసరికి శిల్పారామం ఎంట్రన్స్ అనమాట. నేను దీని గురించి ఫుల్ డీటెయిల్స్ అనేది ఫుల్ వీడియో వేరేగా పోస్ట్ చేస్తాను సపరేట్గా. దాంట్లో ఏంటంటే మీకు కాస్ట్ అవన్నీ కూడా చెప్తాను. ఈ వ్లాగ్లోనే శిల్పారామం మొత్తం కూడా పెట్టేస్తే మనకి వ్లాగ్ అనేది చాలా పెద్దగా అయిపోతుంది. అది ఆల్మోస్ట్ 15-20 మినిట్స్ వ్లాగ్ అనేది ఉంది. అండ్ నేను లాస్ట్ టైం వెళ్ళినప్పటికీ ఇప్పటికీ శిల్పారామంలో చాలా చేంజెస్ వచ్చినాయి. నేను 2 ఇయర్స్ బ్యాక్ వెళ్ళాను. అండ్ ఇక్కడ ఎంట్రన్స్లో మనకి ఇలా మెహందీ పెడుతున్నారు. అండ్ షాప్స్ అయితే చాలా వరకు క్లోజ్ ఉన్నాయి, ఎందుకున్నాయో తెలియదు కానీ చాలా షాప్స్ అయితే క్లోజ్ ఉన్నాయి. అండ్ ఉన్న వాటి వరకు నేను బెటర్గా షూట్ చేయడానికి అయితే ట్రై చేశాను. ఇలా ఎంట్రన్స్లో మనకి ఇలా షాల్స్ స్టాల్ అనేది కనిపించింది. షాల్స్ అయితే చాలా బాగున్నాయి, వాటి కాస్ట్ అవన్నీ కూడా నేను డీటెయిల్గా చెప్తాను, అది కూడా ఫుల్ వీడియోలో చెప్తాను అనమాట. అండ్ ఇక్కడ అన్ని పెరల్స్ ఇవి కూడా ఉన్నాయి. నేను మ్యాక్సిమం వాళ్ళని ప్రైజెస్ కూడా అడిగాను ప్రతి షాప్లో కూడా. అండ్ ఇక్కడ మెయిన్ చేయాల్సింది ఏంటంటే బార్గెనింగ్ చేయాలి, చాలా ఎక్కువ చెప్తున్నారు కాస్ట్ అయితే. అండ్ ఇవన్నీ కూడా మనకి రీసెంట్గా నుమాయిష్ ఎగ్జిబిషన్ పెట్టారు కదా, ఎవ్రీ ఇయర్ మనకి హైదరాబాద్లో నుమాయిష్ వస్తూనే ఉంటుంది. ఆ ఎగ్జిబిషన్లో చాలా వరకు ఉంటాయి అన్నమాట. ఇవన్నీ బ్రాస్ ఐటమ్స్, ఇవి చాలా బాగున్నాయి. వీటి కూడా ప్రైజెస్ అడిగాను, ఇవి కూడా ఎక్కువే చెప్తున్నారు, బట్ మనం బార్గెన్ చేస్తే తగ్గించి ఇస్తున్నారు కూడా. అండ్ ఈ ఐటమ్స్ అయితే నాకు చాలా చాలా నచ్చాయి. ఇందులో మనకి డెకరేటివ్ ఐటమ్స్ కూడా ఉన్నాయి, దేవుళ్ళవే కాకుండా డెకరేటివ్ ఐటమ్స్ కూడా చాలా ఉన్నాయి అన్నమాట. అలానే ఫ్లవర్ వాజెస్ కూడా ఉన్నాయి. ఇక్కడ చూసారు కదా ఫ్లవర్ వాజెస్, అవి 2000 అలా చెప్పారు కాస్ట్ అయితే. శిల్పారామంలో ఏమేమి ఉంటాయో ఈ వీడియోలో నేను బ్రీఫ్గా చెప్పేస్తాను. ఫస్ట్ థింగ్ వచ్చి ఇక్కడ హ్యాండ్ క్రాఫ్ట్స్ అనమాట, హ్యాండ్ మేడ్ ఎక్కువ ఉంటాయి. అలానే క్లోదింగ్లో మనకి కలంకారీ ప్రింట్స్ అలాంటివి ఉంటాయి. ఇక్కడ జ్యువెలరీ కూడా కనిపిస్తున్నాయి కదా, జ్యువెలరీ ఆక్సిడైజ్డ్ జ్యువెలరీ కూడా ఎక్కువే దొరుకుతాయి. అలానే బ్లాక్ బీడ్స్, ఇంకా బీడ్స్, పెరల్స్ ఇవి దొరుకుతాయి. అండ్ మనకి వుడెన్ ఐటమ్స్ అయితే ఇవన్నీ కొండపల్లి బొమ్మలు ఇవి ఉంటాయి. చేత్తో చేసిన పర్సెస్ కానీ అల్లిన పర్సులు కానీ ఇలాంటివి ఉంటాయి. అలానే వుడెన్ ఐటమ్స్ కూడా ఎక్కువ ఉంటాయి. అండ్ ఇక్కడ నేను కొన్ని వీడియో క్లిప్స్ అలానే ఫొటోస్ కూడా తీసుకున్నాను, ఎందుకంటే చాలా బాగుంది. ఇక్కడ నుంచి ఏరియా మొత్తం కూడా శిల్పారామంలో చాలా బాగుంది, ఒక విలేజ్ అట్మాస్ఫియర్ ఉందన్నమాట. ఈ ప్లేసెస్ అంతా కూడా నేనే కాదు చాలా మంది కూడా ఇక్కడ ఫొటోస్ వీడియోస్ అనేవి క్యాప్చర్ చేసుకుంటున్నారు. నైట్ టైం వెళ్ళినా కూడా నేను ఇప్పుడు ఫొటోస్ తీసుకున్న టైం వచ్చేసరికి 6:30 అలా అయింది. ఆ టైంలో కూడా లైటింగ్ అనేది ఉంది. అండ్ మేము ఇంకా తిరిగి బయలుదేరిపోయాము ఇంటికి, ఎందుకంటే లేట్ అయిపోతుంది అనేసి.
ఇక్కడ చూసారా, నేను హైటెక్ సిటీ సిగ్నల్ దగ్గర ఆగామన్నమాట. ఆగినప్పుడు నేను ఇందాక చెప్పా కదా స్టార్టింగ్లో ఒకరిని చూశాను అని, వాళ్ళదే అన్నమాట ఈ కార్ అనేది. నేను ఎవరు ఏంటి అనేది మీరే చూస్తారు కదా, అప్పుడు చెప్తాను. నేను ఆయన్ని చూసి వీడియో తీయడం అనేది స్టార్ట్ చేశాను అనమాట. అండ్ వాళ్ళు ఎవరో కాదు, గౌతమ్ సర్వదినీడి టీం అనమాట. నేను వాళ్ళని చూశాను. వాళ్ళు రోజు ఎంతో మందికి అన్నం పెట్టి కడుపు నింపుతున్నారు. నాకు ఆయన అంటే చాలా రెస్పెక్ట్ అనమాట. ఆయన్ని చూసి చాలామంది ఇన్స్పైర్ అవుతూ ఉంటారు, అందులో నేను ఒకదాన్ని. నేను హాయ్ చెప్పగానే చూసి తిరిగి హాయ్ చెప్తున్నారు. ఈ వీడియోని ఇక్కడితో ఎండ్ చేసేస్తున్నాను. వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు జోడీ వ్లాగ్స్. అండ్ డోంట్ ఫర్గెట్ టు ప్రెస్ ది బెల్ ఐకాన్ ఫర్ ఫర్దర్ అప్డేట్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.